సంగమేశ్వరంలో ఉన్న అద్భుతమైన శివాలయం గురించి తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియోని తప్పనిసరిగా చూడాల్సిందే. కానీ చూసే ముందు టీ టాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఈ దేవాలయంలో ఉండే శివుడు 4 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రజలకు దర్శనమిస్తాడు. మిగతా 8 నెలలు నీటిలోనే ఉంటాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. ఒక్కసారి వివరాల్లోకి వెళ్దాం. తుంగభద్ర, కృష్ణ, వేణి, భీమ, మలపహారిని, భావనాసి అని 7 నదులలో భావనాసి నది తూర్పు నుండి పశ్చిమానికి ప్రవహిస్తే మిగిలిన నదులన్నీ పశ్చిమం నుంచి తూర్పు ప్రవహిస్తాయి. ఈ నదులన్నీ కలిసి జ్యోతిర్లింగమున్న శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ ప్రవహించి చివరికి సముద్రంలో కలిసిపోతాయి. దేశంలో ఏ ప్రాంతంలోని కనిపించినంత విధంగా ఈ నదులన్నీ ఒకే చోట కలుస్తాయి. అందుకే దీన్ని 7 నదుల సంగమేశ్వరం అంటారు. ఈ సంగమేశ్వరంలో ఉన్న అద్భుతమైన శివాలయం ఏడాదిలో 8 నెలలు నీటిలో ఉండి 4 నెలలు మాత్రమే భక్తులకు దర్శనం కలిగించే గుడి. భీముడి చేత వేపదారు ప్రతిష్ఠించడంతో ఇక్కడ స్వామివారు భీమలింగేశ్వరుడుగా ప్రసిద్ధికెక్కారు. పూర్వం ఇదే ప్రాంతంలో దక్షయజ్ఞం జరిగిందని దక్షుడు తన కుమారుని అవమానించడంతో ఆమె యజ్ఞవాటికలో పడి మరణించిందని, సతీదేవి శరీరం నివృత్తి చెందిన ప్రాంతం కాబట్టి నివృత్తి సంగమేశ్వరుల ఆలయంగా ప్రసిద్ధిగాంచిందని చరిత్ర చెబుతుంది. అన్ని ఆలయాల్లో లాగా ఈ క్షేత్రంలో నిత్యం పూజలు జరగవు. ఎందుకంటే ఈ ఆలయం ఎక్కువ రోజులు శ్రీశైలం ప్రాజెక్ట్ అడుగున మునిగిపోయి ఉంటుంది. వేల సంవత్సరాల క్రితం సంగమేశ్వర ఆలయంలో వేపలింగం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ క్షేత్రం చరిత్రకు సంబంధించి క్రీస్తు శకం 8, 9వ శతాబ్దాల కాలం నాటి శాసనాలు 13 లభించాయి. వీటిని బట్టి క్రీస్తు శకం 8, 9 శతాబ్దం నుంచి ఈ గుడి ఉన్నట్టు మనకి తెలుస్తుంది. ఈ దేవాలయాన్ని మార్చ్, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో మాత్రమే ఈ దేవాలయాన్ని మనం దర్శించుకోవడానికి వీలుగా ఉంటుంది. ఎందుకంటే మిగతా నెలల్లో ఈ గుడి నీటిలో మునిగి ఉంటుంది కాబట్టి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.